హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీంని ప్రకటించారు. రాహుల్, బిష్నోయ్ మరియు రింకుకి నో ఛాన్స్. ఫైనలీ సంజు శాంసన్ టీంలోకి వచ్చేశాడు. ఇక పూర్తి టీం విషయానికి వస్తే కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, సిరాజ్ మరియు హర్షదీప్లను తీసుకున్నారు. ఇక ట్రావెలింగ్ రిజర్వ్స్ కింద శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ని తీసుకెళ్తున్నారు. మొత్తానికి ఇది మంచి స్క్వాడ్ అనే చెప్పాలి. ప్లేయింగ్ 11లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ని, ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్, ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, ఒక స్పిన్నర్, ఇలా 6 బౌలింగ్ ఆప్షన్స్తో పాటు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉండేలా చూసుకోవచ్చు. ఇక స్క్వాడ్లో సర్ప్రైజులు ఏమీ లేవు. కానీ ఒక్క లోటు, రింకు సింగ్ మిస్ అవ్వడం మాత్రం అన్ఫార్చునేట్. ఇండియాకి ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో రింకు అదరగొట్టేశాడు. రిజర్వ్స్లో పెట్టారు కానీ మెయిన్ టీంలో ఉండుంటే బాగుండేది. అన్నటి వరకు ఇండియన్ టీంకి నెంబర్ 1 ఫినిషర్ అన్నోళ్ళే ఇప్పుడు దూబే ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతన్ని సెలెక్ట్ చేశారు. దూబే టీంలోకి రావడం వరకు ఓకే కానీ రింకుని తప్పించడం మాత్రం బాధాకరం. మరోపక్క రెండో వికెట్ కీపర్ కోసం శాంసన్ మరియు కేఎల్ రాహుల్ పోటీ పెడితే చాలామంది కేఎల్ రాహుల్నే తీసుకుంటారా అని అనుకున్నారు. కానీ లాస్ట్లో సంజునే తీసుకొచ్చారు. ఇంకా ఫస్ట్ మ్యాచ్లో మన ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు. ఓపెనర్స్గా రోహిత్ మరియు జైస్వాల్, వన్ డౌన్లో కోహ్లీ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్, బూమ్రా మరియు సిరాజ్లు ఉండొచ్చు. ఒకవేళ పిచ్ మరీ స్పిన్కి అనుకూలిస్తే దూబే ప్లేస్లో చాహల్ కానీ అక్షర్ పటేల్ కానీ టీంలోకి రావచ్చు. అందరి అంచనాలని చాలా మటుకు అందుకున్న ఈ స్క్వాడ్తో ఇండియా వరల్డ్ కప్ని తీసుకొస్తుందని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రిక్ న్యూస్.